హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరితో చేసిన బూరెలు. ఈ బూరెలు ఈజీగా తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నదే ఈరోజు రెసిపీ. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు మినప్పప్పు వేసుకుని స్మూత్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత జల్లెడ పెట్టి ఈ విధంగా ఫైన్ పౌడర్ వచ్చేటట్టు జల్లించుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్ కింద జల్లించుకున్న తర్వాత 1 కప్పు మినప్పప్పు పౌడర్ తీసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి 1 కప్పు రైస్ పౌడర్ కూడా యాడ్ చేసి, ఇక్కడ మెజర్మెంట్స్కి వచ్చేసి ఏ కప్తో అయితే మినప్పప్పు పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో రైస్ పౌడర్ కూడా తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి యొక్క క్వాలిటీ మీద బేస్ అయ్యి వాటర్ యొక్క క్వాంటిటీ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో వాటర్ ఒకేసారి వేసి మిక్స్ చేయకుండా కొద్దిగా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 2.5 కప్ వాటర్ అనేది కావాల్సి వచ్చిందనమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 hours వరకు సాక్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మిక్స్ చేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ వచ్చేసి లంప్స్ కింద ఫామ్ అయ్యాయి, లేదు మిక్స్ చేయలేకపోతున్నాం అని మీకు అనిపిస్తే అప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. జస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. స్మూత్ టెక్స్చర్ కింద వస్తుంది. కానీ ఇది వచ్చేసి 2 hours సాక్ చేసిన తర్వాత చేసుకోండి, బెస్ట్ అన్నమాట. అప్పుడు ఈ విధంగా బ్యాటరీ యొక్క టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూసారా పిండి చేతికి ఎలా అతుక్కుందో. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని ఇందులోకి తురిమిన బెల్లం 1 కప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 cups తురిమిన కొబ్బరి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపించేటట్టు ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరితో మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ పౌడర్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే దీని యొక్క కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవడానికి, అలాగే మిక్స్ చేస్తున్నప్పుడు దీని టేస్ట్ అరోమా కూడా మారుతుంది అన్నమాట. సో కొంచెం రైస్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా బాగుంటుంది. దాని తర్వాత ఇందులోకి నెయ్యిలో ఫ్రై చేసిన క్యాష్యూ నట్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు షార్టేజ్ ఆఫ్ టైం వల్ల ఫ్రై చేసిన క్యాష్యూ నట్స్ వేయలేకపోయాను, పచ్చి క్యాష్యూ నట్సే వేసాను. ఇదంతా కలిసేటట్టు లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ చూపించాను కదా బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పూర్ణాలు ఇందులోకి వేసుకుని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. ఇక్కడ స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే చేత్తో అయినా వేసుకోవచ్చు. స్పూన్తో వేసుకుంటే ఇక నేను వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా ఒక్కొక్క బాల్స్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే, కొబ్బరి బూరెలు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ కొబ్బరి పూర్ణాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్మాల్ సైజ్ పూర్ణాలు ప్రిపేర్ చేసుకున్నారు అంటే బెల్లం కొబ్బరి కాంబినేషన్లో ఉన్న పూర్ణాలు టేస్ట్ చాలా బాగుంటుంది. సో మినపప్పు నానబెట్టకుండానే కొబ్బరి బూరెలు ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ అప్డేట్లో ఉంటాయి. ఎంజాయ్ ద డే.